చూడండి, బ్రాహ్మణులు తేజస్సు, విద్య బలంగా కలిగి ఉంటారు. వాళ్ళ ముఖ వర్చస్సు, వాళ్ళ శరీరం నుంచి ఒక ఆరా మనకు కనిపిస్తుంటుంది. వాళ్ళ సాధన శక్తి, తపశ్శక్తి అంతా గూడా మనము చూడొచ్చు. ఉట్టి పడుతుందనమాట. వాళ్ళని చూస్తే మనకి ఒక ఆనందం, ముఖంలో చిరునవ్వు వస్తుంది. ఆ తేజస్సు, ఆ విద్య వారికి బలం అనమాట. రాజులకి బలం ఏంటంటే సైన్యం అనమాట. సో, సైన్యం ఉంచుకోవాలి రాజులు. ఇప్పుడు రాజులు ఎవరు లేరు. బట్ ఇప్పుడంతా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ విధంగా ఉన్నారు. సో, రాజు ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. వైశ్యులకి బలము ధనము. సో, వైశ్యులు అనేవారు వ్యాపారం చేస్తారు. వారికి బలం ఏంటంటే ధనం. అంటే వారు బలంగా ఉన్నారు అని ఎలా చెప్తామంటే, వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్‌ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా? దాన్ని బట్టి ఉంటుంది వారు బలంగా ఉన్నారా లేదా అనేది. సో, మీరు ఏ పనిలో ఉన్నా సరే దానికి జస్టిస్ చేయాలి. దాని జస్టిఫికేషన్ ఉండాలి మీరు చేసిన ప్రతి ఎక్స్‌క్యూజ్‌కి. సో, వైశ్యులైతే ధనం బలం అనమాట. మీరు ధనం లేదనుకోండి మీ దగ్గర, మీ యొక్క ప్రొఫెషన్‌ని మీరు సరిగ్గా నిర్వర్తించట్లేదని అర్థం. గో సంరక్షణ గూడా చేయాలనమాట. జస్ట్ వ్యాపారమే కాదు. వైశ్యులంటే చాలామంది పొరపాటు పడుతుంటారు. వ్యాపారం చేసే వాళ్ళే వైశ్యులు కాదు. గో సంరక్షణ గూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. శూద్రులకు బలము సేవించుట. వాళ్ళు ఎంత చక్కగా సేవిస్తే వాళ్ళ బలం అదంతా అనమాట. ఎందుకంటే చూడండి, మీరు ఒకరికైనా మంచి సర్వీస్ చేశారనుకోండి, మీరు ఒక ఆఫీస్‌లో పని చేస్తున్నారు, అంటే సేవిస్తున్నారు మీ బాస్‌ని. మీరు చేయాల్సిన పని కంటే ఎక్కువ చేస్తే మీకు బోనస్ ఇస్తారు. మిమ్మల్ని ఏదైనా టూర్‌కి పంపిస్తారు. కాబట్టి ఇది శూద్ర అంటే ఏదో తప్పు పదం అనుకోకూడదు. శూద్రుడంటే ఏదో కింది స్థాయి వాడు అనుకోకూడదు. శూద్రులని పాదాలకు కంపేర్ చేసినప్పటికీ అందులో ఎటువంటి తప్పు లేదు. మీరెవరైనా బ్రాహ్మణులని మొక్కాలనుకుంటే వారి పాదాలను మొక్కుతారా? వారి తలను పట్టుకొని ఊపిస్తారా? ఒకసారి ఆలోచించండి. సో, పాదాలుగా శూద్రులు సింబలైజ్ చేయబడ్డంత మాత్రాన వారు తక్కువని కాదు. మిగతా వారు ఎక్కువని కాదు. ఎవరైతే భగవద్భక్తిలో ఉంటారో వాళ్ళందరూ కూడా భగవంతుని ముందు అందరూ సమానులే. భగవంతుని చేరుకోవడానికి మన యొక్క ప్రయత్నం ఉండాలి. మనం ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే.